సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. తరంగ్ శక్తి రెండో దశ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ రాజస్థాన్లోని జోధ్పూర్. ఇది ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 13 వరకు జరగనున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, గ్రీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, సింగపూర్, యుఏఈ, జపాన్ దేశాల యుద్ధ విమానాలు ఈ విన్యాసంలో పాల్గొనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. అత్యాచారాలు, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను పటిష్టం చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం ఏ బిల్లును ప్రవేశపెట్టింది? ఆన్సర్ అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్. మధ్యప్రదేశ్లో బృందావన్ గ్రామ్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతూ గో సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, రూఫ్ టాప్ సోలార్ విధానం అమలు చేయనున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ. హర్యానా, ఢిల్లీని కలిపే శంభు సరిహద్దు వద్ద నిరసన చేయబడుతున్న రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అందులో 5 సభ్యుల కమిటీకి పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. కమిటీలో మాజీ ఐపీఎస్ అధికారి బిఎస్ సంధు, దేవేందర్ శర్మ, ప్రొఫెసర్ రంజిత్ సింగ్ గుమన్, వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ సుఖ్పాల్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని కోట్లతో 7 పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ 14,235.30 కోట్లు. ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, ఆహారం మరియు పోషక భద్రత కోసం క్రాప్ సైన్స్ ప్రోగ్రాం, వ్యవసాయ విద్య, నిర్వహణ మరియు సామాజిక శాస్త్రాలను బలోపేతం చేయడం, స్థిరమైన పశువుల ఆరోగ్యం మరియు ఉత్పత్తి, హార్టికల్చర్లో స్థిరమైన అభివృద్ధి, కృషి విజ్ఞాన కేంద్రాన్ని బలోపేతం చేయడం, సహజ వనరుల నిర్వహణ స్కీమ్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. సుగంధ ద్రవ్యాల ఎగుమతులు, యాలకుల ఉత్పాదకతను పెంచడానికి స్పైస్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ స్పైస్డ్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్. మానవరహిత బాంబర్ విమానం FWD-200B విజయవంతంగా గాల్లో ఎగిరింది. దీనిని ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్ బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండర్ ఏరోస్పేస్. నెక్స్ట్ క్వశ్చన్. నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలపై వెబ్ సిరీస్ చిత్రీకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాన్ని ఏ పేరున రూపొందించారు? ఆన్సర్ షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు? ఆన్సర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2027 వరకు పనిచేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో GSDPలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 9.2 వృద్ధి రేటును సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని మోదీ వర్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ఏ పోర్టు అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ విశాఖపట్నం పోర్టు అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లాండ్ దేశ వన్డే T20 హెడ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫుట్బాల్ చరిత్రలో 900 గోల్స్ చేసిన తొలి ప్లేయర్గా ఎవరు రికార్డు నెలకొల్పారు? ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత ఆర్చరీలో ఎవరు గోల్డ్ మెడల్ని సాధించారు? ఆన్సర్ హర్విందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ పారాలింపిక్స్లో మెన్స్ జావలింగ్ త్రో F64 ఈవెంట్లో ఎవరు గోల్డ్ మెడల్ సాధించారు? ఆన్సర్ సుమిత్ అంటిల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో ఎవరికి స్వర్ణం లభించింది? ఆన్సర్ నితేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల T20 విభాగంలో ఎవరికి కాంస్య పతాకం లభించింది? ఆన్సర్ తెలుగు యువతి దీప్తి జివాంజీ. నెక్స్ట్ క్వశ్చన్. క్యాన్సర్ కణాలను ఖచ్చితత్వంతో గుర్తించి AI పరికరాన్ని ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ డాక్టర్ టివి సోమనాథన్. నెక్స్ట్ క్వశ్చన్. BCCI సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భారత మాజీ ఆటగాడు అజయ్ రాత్రా. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్
ఫౌండేషన్ మొదటి భారతీయ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్. నెక్స్ట్ క్వశ్చన్, శిల్పగురు అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మకు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఎండి మోటుపల్లి ప్రసన్న కుమార్. బ్రూనై భారత్ మధ్య కీలక చర్చలు. ప్రధానమంత్రి మోదీ బ్రూనైను పర్యటించారు. అందులో భాగంగా వ్యవసాయం, పరిశ్రమ, ఫార్మా, ఆరోగ్యం, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంధన రంగంలో ఎల్ఎన్జీ వంటి అంశాలపై చర్చించారు. అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్పై శిక్షణ, ట్రాకింగ్, టెలికమాండ్ స్టేషన్ నిర్వహణలో సహకరించుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. త్వరలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. బ్రూనై సుల్తాన్ హసనల్ బొల్కియా. భారత్ సింగపూర్ మధ్య 4 ఒప్పందాలు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్, హెల్త్ కోఆపరేషన్, స్కిల్ డెవలప్మెంట్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అనంతరం ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో కలిసి సెమీకండక్టర్ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ను సందర్శించారు. ఫ్రాన్స్ వేదికగా వరుణ విన్యాసం. ఫ్రాన్స్ వేదికగా 22వ విడత భారత్ ఫ్రాన్స్ సంయుక్త నావిక విన్యాసం వరుణ నిర్వహించారు. ఇందులో భారత్ నేవీకి చెందిన P-8I పొసిడాన్ విమానం, స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబర్ పాల్గొన్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు మధ్యధరా సముద్రం ప్రాంతంలో ఈ విన్యాసం నిర్వహించారు. సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ స్విట్జర్లాండ్. భారత్ 33వ స్థానంలో నిలిచింది. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత, సంస్కృతి, సాంప్రదాయం వంటి అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 89 దేశాలతో జాబితాను రూపొందించింది. జపాన్ 2వ స్థానంలో, అమెరికా 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 20వ విడత ఆసియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ దక్షిణ కొరియాలోని ఇచియాన్లో. ఆసియాలో సముద్ర భద్రత, సహకారం, సముద్ర పర్యావరణ వ్యవస్థను రక్షించే కార్యక్రమాలు, మానవులు, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు వంటి అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై ఈ మీటింగ్లో చర్చించారు. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా పాల్గొంది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాతో కలిసి భారత్ యుద్ధ అభ్యాస్ 2024 సంయుక్త సైనిక విన్యాసంను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ రాజస్థాన్లో. సెప్టెంబర్ 9న ప్రారంభం కాగా సెప్టెంబర్ 22 వరకు జరగనుంది. ఈ విన్యాసంను 2004 నుంచి ఇరు దేశాలు నిర్వహిస్తుండగా ఇది 20వది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని-4 ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా ఎక్కడి నుండి ఈ పరీక్షను పూర్తి చేసింది? ఆన్సర్ ఒడిశాలోని చండీగఢ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. ఈ ప్రయోగంతో అగ్ని ప్రతి 4000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరిందని DRDO తెలిపింది. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి 1000 కిలోల పేలును మోసుకెళ్లగలదు. నెక్స్ట్ క్వశ్చన్, సెమికాన్ ఇండియా 2024 సదస్సును ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో. షేపింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్ అనే థీమ్తో దీన్ని నిర్వహించారు. భారత్ను సెమీకండక్టర్లకు గ్లోబల్ హబ్గా మార్చుతానని ప్రధాని మోదీ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఏ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ PM E-డ్రైవ్ పథకం. 10,900 కోట్లతో PM E-డ్రైవ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్య నివారణలో భాగంగా 2 వీలర్, 3 వీలర్, ట్యాక్స్, అంబులెన్స్, ఈ-బస్సుల కొనుగోలును పెంచనున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అటు 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం కేంద్రం 12,461 కోట్ల రూపాయలను కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్, గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ తొలి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఒడిశాలో. 620 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మారి శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత తొలి ఏరోస్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతంగా ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో.
ఈ ప్రయోగాన్ని స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ నిర్వహించింది. ఈ ఇంజన్ కోసం స్పేస్ ఫీల్డ్ టైటానియం గ్రేడ్ 5ని వినియోగించింది. సంప్రదాయ రాకెట్ ఇంజన్ల కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందిస్తారు. దీని ద్వారా దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. శ్వేత విప్లవం 2.0 కింద రాబోయే 5 ఏళ్లలో డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణ ఎంత శాతం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 50%. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేజర్ అఖిల్ అలీబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చైనాను వణికించిన తుఫాన్ పేరేమిటి? ఆన్సర్ బేబింకా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్ ఎవరు? ఆన్సర్ పి కృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్లా నేస్తం స్కీమ్ పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ న్యాయమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంను ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఏపీ రీసర్వే ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్, అటల్ విచార్ మంచ్ పార్టీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, ఐస్లాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆర్ రవీంద్ర. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫామ్ సర్వీసెస్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్, 5 Decades in Politics పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సుశీల్ కుమార్ షిండే. నెక్స్ట్ క్వశ్చన్, కొలనుపాక సోమేశ్వరాలయం ప్రాంగణంలోని చండీకాంబ గుడి అంతరాలం మెట్టు మీద ఎవరి శాసనాన్ని గుర్తించారు? ఆన్సర్ కాకతీయుల. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరాన్ని భారత్ మోడల్ సోలార్ సిటీగా మార్చాలనుకుంటుంది? ఆన్సర్ అయోధ్య. నెక్స్ట్ క్వశ్చన్, వైజాగ్లోని ఐఎన్ఎస్ శాతవాహన్లో కల్వరి సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్. నెక్స్ట్ క్వశ్చన్, జోర్డాన్ ప్రధానిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ జాఫర్ హసన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ ఇన్ తమిళగం అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ డికే హరి, డికే హేమహరి. నెక్స్ట్ క్వశ్చన్, మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరును ఏ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ భోగపురం. సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. భారత్ ఒమన్ చేపట్టిన 5వ విడత సంయుక్త సైనిక విన్యాసం ఆల్ నజా ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఒమన్ సలాల్లోని రక్రూట్ ట్రైనింగ్ ఏరియాలో. సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ విన్యాసం ఈ నెల 26 వరకు జరగనుంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టేందుకు సైనిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు 2015 నుంచి ఈ విన్యాసం నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ రష్యాలోని కజన్లో. కొత్త వాస్తవికతలో ప్రపంచ సాహిత్యం, సంప్రదాయాలు, జాతీయ విలువలు, సంస్కృతుల సంభాషణ అనే థీమ్తో ఈ సమావేశం నిర్వహించారు. బ్రిక్స్ దేశాల నుంచి రచయితలు, కవులు, కళాకారులు, పండితులు పాల్గొన్నారు. భారత్ నుంచి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశల్, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండర్సెక్స్ సమ్మిట్ 3వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో. ఇండస్ ఎక్స్ సమ్మిట్ మీన్స్ ఇండియా యుఎస్ డిఫెన్స్ యాక్సెలరేషన్ ఎకోసిస్టమ్. భారత్ యుఎస్ఏ మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క డిఫెన్స్ ఇన్నోవేషన్ యూనిట్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోని టాప్ 10 ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లను ఎవరు ప్రకటించారు? ఆన్సర్ టైమ్స్ ట్రావెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ కొత్త సీఎంగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అతిషి. ఢిల్లీకి ఆమె 3వ మహిళా ముఖ్యమంత్రి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల వర్టికల్ లాంచ్ స్వల్ప పరిధి క్షిపణిల్ని ఎక్కడ పరీక్షించారు? ఆన్సర్ ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో. డిఆర్డిఓ, భారత్. VLSRSAM వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్.
నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్ బ్లెయర్ పేరును ఏమని మార్చారు? ఆన్సర్ శ్రీ విజయపురం. నెక్స్ట్ క్వశ్చన్ మయన్మార్, లావోస్, వియత్నాంలలో టైఫూన్ యాగి విధ్వంసం సృష్టించింది. దీంతో ఆయా దేశాలను ఆదుకునేందుకు భారత్ ఏ ఆపరేషన్ పేరిట సహాయక చర్యలు చేపట్టింది? ఆన్సర్ సద్భావ్. జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ 18,626 పేజీల నివేదికను సమర్పించగా తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే లోకసభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల లోపు నిర్వహిస్తారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. లోకసభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83(2), అసెంబ్లీల గడువు కుదింపునకు ఆర్టికల్ 172(1), రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషన్ పరిధికి సంబంధించి ఆర్టికల్ 324ని సవరించాలి. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో 2/3 వంతు సభ్యుల ఆమోదం అవసరం. రాజ్యాంగ సవరణతో పాటు 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్-4 ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్సర్ చంద్రుని ఉపరితలం నుంచి రాళ్ళు, మట్టి తీసుకొచ్చే ఇస్రో ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ మౌసమ్ అంటే ఏమిటి? ఆన్సర్ వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ రంగిన్ మచిలీ మొబైల్ యాప్ను ఎవరు భువనేశ్వర్లో ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్. ఈ యాప్ రైతులకు చేపల సంరక్షణ, పెంపకం, నిర్వహణ పద్ధతులపై సమగ్ర వివరాలను 8 భారతీయ భాషల్లో అందిస్తుంది. నేషనల్ హెల్త్ అథారిటీ, ఐఐటి కాన్పూర్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం చేసుకున్నారు. హెల్త్ కేర్, వ్యాధి నిర్ధారణ, డేటా లభ్యత, సమర్థత, డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి ఐఐటి కాన్పూర్ ఏఐ మోడల్ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈల కోసం లేహ్లో సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజ్ యాక్సలరేషన్ త్రూ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ. స్థానికులకు అధునాతన సౌకర్యాలు, శిక్షణ అందించడం ద్వారా గ్రామీణ వ్యాపార అభివృద్ధికి తోడ్పడనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ 18, 19 తేదీల్లో జాతీయ సెమినార్ ఎక్సర్సైజ్ ఐక్య ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీ ఆధ్వర్యంలో చెన్నైలో. ప్రకృతి విపత్తుల సంసిద్ధతను ప్రోత్సహించడం, కీలకమైన భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్కో చొరవతో అంతర్జాతీయ సహకార సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ భారత్. నవంబర్ 25 నుంచి 30 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ ఈవెంట్లో 100 దేశాలు పాల్గొనున్నాయి. సహకార సంఘాలు అందరి శ్రేయస్సును పెంపొందిస్తాయి అనే థీమ్తో ఈ సమావేశాలు జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 8వ ఇండియా వాటర్ వీక్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 17న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా. దీన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ 4 రోజుల పాటు నిర్వహించింది. ఇందులో మంచినీటి అభివృద్ధి, నిర్వహణ కోసం భాగస్వామ్యం, సహకారం అనే అంశంపై చర్చించారు. నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్లోని అహ్మదాబాద్లో భుజ్ నుండి అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య నడిచే తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ అయిన నమో భారత్ ర్యాపిడ్ రైలును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని మోదీ గారు. శ్వేత విప్లవం 2.0 కింద రాబోయే 5 ఏళ్లలో డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణ ఎంత శాతం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 50%. నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేజర్ అఖిల్ అలీబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చైనాను వణికించిన తుఫాన్ పేరేమిటి? ఆన్సర్ బేబింకా. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్ ఎవరు? ఆన్సర్ పి కృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ల నేస్తం స్కీమ్ పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ న్యాయమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంను ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఏపీ రీసర్వే ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్ అటల్ విచార్ మంచ్ పార్టీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్ ఐస్లాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆర్ రవీంద్ర. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్.
నెక్స్ట్ క్వశ్చన్ యూనిఫామ్ సర్వీసెస్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్ 5 డికేడ్స్ ఇన్ పాలిటిక్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సుశీల్ కుమార్ షిండే. నెక్స్ట్ క్వశ్చన్ కొలనుపాక సోమేశ్వరాలయం ప్రాంగణంలోని చండీకాంబ గుడి అంతరాలం మెట్టు మీద ఎవరి శాసనాన్ని గుర్తించారు? ఆన్సర్ కాకతీయుల. నెక్స్ట్ క్వశ్చన్ ఏ నగరాన్ని భారత్ మోడల్ సోలార్ సిటీగా మార్చాలనుకుంటుంది? ఆన్సర్ అయోధ్య. నెక్స్ట్ క్వశ్చన్ వైజాగ్లోని ఐఎన్ఎస్ శాతవాహన్లో కల్వరి సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్. నెక్స్ట్ క్వశ్చన్ జోర్డాన్ ప్రధానిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ జాఫర్ హసన్. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ ఇన్ తమిళగం అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ డికే హరి, డికే హేమహరి. నెక్స్ట్ క్వశ్చన్ మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరును ఏ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ భోగపురం. సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. సోషల్ మీడియాలో ఎవరైనా దేశ వ్యతిరేక పోస్టులు పెడితే 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా యూపీ ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్ సముద్రాల్లో కాలుష్య నివారణకు ఇటీవల కేంద్ర మంత్రి ఏ నౌకను ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు? ఆన్సర్ సముద్ర ప్రతాప్. నెక్స్ట్ క్వశ్చన్ ముస్లింలు తమ వివాహాలు విడాకులను ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా నమోదు చేయాలంటూ రూపొందించిన బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ అస్సాం. ఈ చట్టం ద్వారా క్వజీ వ్యవస్థను తొలగించడం, బాల్య వివాహాలను నిరోధించడం లక్ష్యం. అస్సాం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం 1935 స్థానంలో ఈ కొత్త చట్టం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ మహిళల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధ సవరణ 2024 చట్టం తీసుకొచ్చారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ పని ప్రదేశాల్లో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ షీబాక్స్. ఈ పోర్టల్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లోని అంతర్గత కమిటీలు స్థానిక కమిటీలకు అనుసంధానమై ఉంటుంది. బాధితులు షీబాక్స్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో ఆపరేషన్ బేతియాను చేపట్టారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని బహేజ్ జిల్లాలోని మొహాసి తెహాసీలలో. తోడేళ్లు 7 చిన్నారులను ఒక మహిళను చంపడంతో వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ బేతియాను చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత నౌకాదళంలో చేరిన రెండో జల అంతర్గామి పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ అరిగాత్. దీనిని ప్రారంభించింది రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2024కు సంబంధించి మన తెలుగు వారికి 4 వచ్చింది. అందులో తెలంగాణలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి, సిరిసిల్ల దమ్మనపేట జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు తాండూరి సంపత్ కుమార్, ఏపీలో గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎం శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి మండలం ఉరందూరు జెడ్పీహెచ్ఎస్ టీచర్ కూనాటి సురేష్కు ఈ అవార్డులు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం ఉద్యోగుల కోసం రైట్ టు డిస్కనెక్ట్ చట్టం తీసుకొచ్చింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక చర్యలు. భారత్ సింగపూర్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సింగపూర్ వేదికగా ఇరు దేశాల మంత్రుల 2వ విడత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. భారత్ నుంచి నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కనెక్టివిటీ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించాలని నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, హర్యానాలోని సోనీపట్లో నవంబర్ 26, 2024లో ప్రారంభిస్తున్నారు. ఈ మ్యూజియం పేరు ద కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే తొలిసారిగా విదేశీ యూనివర్సిటీ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ గురుగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంతమంది భారతీయ క్రీడాకారులు పారా ఒలింపిక్స్ బరిలో ఉన్నారు? ఆన్సర్ 84 మంది. పారా ఒలింపిక్స్ డీలా కాంకడ్ వేదికగా
ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగింది. చైనా నుండి అత్యధికంగా 282 క్రీడాకారులు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన భారత షూటర్ ఎవరు? ఆన్సర్ అవని లెకారా. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో మోనా అగర్వాల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో మనీష్ నర్వాల్ సిల్వర్ మెడల్ సాధించారు. మహిళల 100 మీటర్ల T35లో ప్రీతి పాల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, పెట్టుబడుల పరంగా ప్రపంచంలో భారతదేశం ఎన్నో అతిపెద్ద స్పేస్ సెక్టార్గా నిలిచింది? ఆన్సర్ 8. 10 సంవత్సరాలలో భారత స్పేస్ సెక్టర్ $13 బిలియన్ ఇన్వెస్ట్ చేయగా అది జీడీపీకి $60 బిలియన్ సహకారం అందించినట్లు ఫ్రాన్స్కు చెందిన నోవాస్పేస్ నివేదిక వెల్లడించింది. 2014లో $3.8 బిలియన్ ఆదాయం రాగా 2023కి ఆ మొత్తం $6.3 బిలియన్ చేరినట్లు పేర్కొంది. ఇస్రోలో రూపాయి పెట్టుబడికి $2.54 లాభం వస్తుందని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఐ తరహాలో ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్, అతి పిన్న వయసులోనే భారతీయ సంపన్నుల జాబితాలో చేరిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ కైవల్య ఓహ్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ఏ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసింది? ఆన్సర్ హిల్కాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ జైషా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రజ్విందర్ సింగ్ భట్టి. నెక్స్ట్ క్వశ్చన్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దల్జిత్ సింగ్ చౌదరి. సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కోదండరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి నిరంజన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరికపూడి గాంధీ. విజయవాడ రైల్వే స్టేషన్కు NSG1 హోదా. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. వార్షికాదాయం 500 కోట్ల రూపాయలు అధిగమించి NSG1 హోదాను సాధించి దేశంలోనే టాప్ 28 స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదాను సాధించిన స్టేషన్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హైదరాబాద్లోని నాంపల్లిలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై గెలిచిన తొలి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఇంగ్లాండ్ ప్లేయర్ ఒలీ పోప్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ సిరియా. భారత్ను 3-0 తేడాతో ఓడించి తొలిసారి కప్ను అందుకుంది. హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర విద్యాశాఖ స్పోర్ట్స్ క్యాలెండర్లో పిట్టు గేమ్ను చేర్చారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఇటలీ స్టార్ ప్లేయర్ జెనిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ టాప్ 6 అరీనా సెబలెంకా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ చైనాకు చెందిన హవాయి మ్యాటే XT పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫోల్డబుల్ ఫోన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ అమెరికన్ బిలియనీర్ జేజ్ ఐసక్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షం నుంచి భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్లు ఇస్రో తెలిపింది. దీనిని ఏ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు? ఆన్సర్ ఈజిప్టు దేవుడు అపోపిస్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి ద్వారా సూపర్ కెపాసిటర్ ఛార్జ్ చేయవచ్చు అని ఏ పరిశోధకులు తెలిపారు? ఆన్సర్ IIScకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ పరిశోధకులు.
నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ రణ్ధీర్ సింగ్. నెక్స్ట్ వన్ పారా ఒలింపిక్స్లో భారత్ పథకాల పంట. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ 29 పథకాలతో సత్తా చాటింది. టోక్యో కంటే ఈసారి 10 మెడల్స్ ఎక్కువ రావడం జరిగింది. ఈసారి 7 బంగారు పథకాలు, 9 వెండి పథకాలు, 13 కాంస్య పథకాలతో భారత్ 18వ స్థానంలో నిలిచింది. 25 పథకాలు లక్ష్యంగా పెట్టుకుంటే 4 పథకాలను ఎక్కువ సాధించారు. పథకాల పట్టికలో చైనా 220 పథకాలతో మొదటి స్థానంలో నిలువగా, బ్రిటన్ 124 పథకాలతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా 105 పథకాలతో మూడో స్థానంలో నిలిచింది. పారా ఒలింపిక్స్లో మొత్తం 128 దేశాలకు చెందిన 4,400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. భారత్ నుంచి 84 మంది పాల్గొన్నారు. పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పథకదారులుగా సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్ వ్యవహరించగా, ముగింపు వేడుకల్లో ఆచార్య హర్విందర్ సింగ్, అథ్లెట్ పీటీ పల్లు వ్యవహరించారు. క్వశ్చన్ అల్జీరియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అబ్దాల్ మజీద్ టబోన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ఎవరిని వరించింది? ఆన్సర్ నలిమెల భాస్కర్. ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో జన్మించిన నలిమెల సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదికుడుగా పేరు తెచ్చుకున్నారు. 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత సంతతి చెందిన వ్యక్తి ఎవరికి సింగపూర్ సాహిత్య పురస్కారం లభించింది? ఆన్సర్ నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లెక్చరర్ ప్రశాంతి రామ్. 9 యార్డ్ శారీస్ అనే కథకు ఆమె ఈ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో 3 లక్షలు అంతకంటే తక్కువ జనాభా గల నగరాల్లో గాలి నాణ్యత మెరుగుదలలో రెండో స్థానంలో నిలిచి జాతీయ అవార్డును గెలుచుకున్న నగరం ఏది? ఆన్సర్ నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఎంపీ కేశినేని శివనాథ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101వ సభ్య దేశంగా చేరినది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ మిచెల్ బర్నియర్. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఎవరు? ఆన్సర్ టాటా సన్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ ద్వారకానాథ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ కుల్దీప్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటాకు ఇటీవల ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ క్రొయేషియాలో భారత అంబాసిడర్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ అరుణ్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్ 16 ఏళ్లు నిండని వారు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించాలని ఏ దేశం నిర్ణయించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ కోటి మహిళా యూనివర్సిటీకి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ చాకలి ఐలమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ పారా ఒలింపిక్స్ పురుషుల హై జంప్ 124 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ షాట్పుట్లో కాంస్య పతాకం గెలుపొందిన నాగాలాండ్ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ హొకాటో సీమా. నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా నియమితులైనది ఎవరు? ఆన్సర్ రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటువ్యాధుల అదుపునకు టీకాను ఉత్పత్తి చేయడానికి భారత్ బయోటెక్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ అలోపెక్స్ ఇంక్. నెక్స్ట్ క్వశ్చన్ గూఢాచార్యం ఆరోపణలతో బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన దేశం ఏది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్ హిల్సా చేపలను భారత్కు ఎగుమతి చేయడానికి ఏ దేశం నిషేధం విధించింది? ఆన్సర్ బంగ్లాదేశ్. వెల్కమ్ టు మై ఛానల్ అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బీట్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ వ్యాధిని నిర్మూలించిన దేశంగా భారత్ను WHO గుర్తించింది? ద ఆన్సర్ ఇస్ ట్రకోమా. ట్రకోమా అనేది క్లమీడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కళ్ళకు సోకే అంటువ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ 2024-25 సంవత్సరానికి ఏ రాష్ట్రం రిచెస్ట్ స్టేట్గా నిలిచింది? ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. GSDP జీడిపి అంచనాల ప్రకారం మహారాష్ట్ర ఫస్ట్ రిచెస్ట్ ప్లేస్లో 42.67 లక్షల కోట్లతో ఉంది.
తమిళనాడు సెకండ్ ప్లేస్ 31.55 లక్షల కోట్లు, థర్డ్ ప్లేస్లో కర్ణాటక 28.09 లక్షల కోట్లు, ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ 27.9 లక్షల కోట్లతో 4వ ప్లేస్లో రిచెస్ట్ స్టేట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన మొదటి రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 70వ వన్యప్రాణుల వారోత్సవాలు ఎప్పుడు జరిగాయి? ద ఆన్సర్ ఇస్ అక్టోబర్ 2 నుండి 8 వరకు దేశంలోని నేషనల్ జూలాజికల్ పార్కులో నిర్వహించారు. థీమ్, సెలబ్రేటింగ్ నేచర్స్ బ్యూటీ అండ్ హైలైటింగ్ ద వైటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సర్వింగ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన హంసఫర్ పాలసీ దేనికి సంబంధించింది? ద ఆన్సర్ ఈస్ నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి మరుగుదొడ్లు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలకు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ను ఎక్కడ ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ ముంబై. దీనిని ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. దీని పొడవు 12.69 కిలోమీటర్లు. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుండి అరై వరకు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం బాల్య వివాహాలను అరికట్టేందుకు నిజుత్ మొయినా స్కీమ్ ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ అస్సాం. బాలికల విద్యను కొనసాగించేలా ప్రతి నెల వారికి స్టైఫండ్ అందజేస్తుంది. ఇంటర్ విద్యార్థులకు 1000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 250 రూపాయలు, పీజీ విద్యార్థులకు 2500 రూపాయలు అస్సాం గవర్నమెంట్ అందజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? ఆన్సర్ ఇస్ అమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫ్రికాలో పర్యటించిన ప్రాంతాల పేర్లు? ఆన్సర్ ఇస్ అల్జీరియా, మౌరిటానియా, మాలవి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడం, 4 ఒప్పందాలపై సంతకాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ద ఆన్సర్ ఇస్ నయాబ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మలబార్ ఎక్సర్సైజ్ 2024 ఎక్కడ ప్రారంభమైంది? ద ఆన్సర్ ఈస్ విశాఖపట్నంలోని సాత్పురా నౌక. నెక్స్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ ఛాంపియన్ విజేత ఎవరు? ద ఆన్సర్ ఈస్ ముంబై. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో అక్టోబర్ 9న కన్నుమూశారు. 1937 డిసెంబర్ 28న ముంబైలో నావెల్ టాటా, సునీ టాటా దంపతులకు జన్మించిన ఈయన 1962 కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం టాటా గ్రూపులోని స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్ ఉద్యోగిగా పనిచేశారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ సంస్థలకు చైర్మన్గా అండ్ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్ అండ్ 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, పులుల అక్రమ రవాణాను ఏ దేశంతో కలిపి భారత్ అడ్డుకోవాలని నిర్ణయించింది? ద ఆన్సర్ ఈస్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, రువాండాలో విజృంభిస్తున్న వైరస్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ మార్బర్గ్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, చైనా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్ విజేత ఎవరు? ద ఆన్సర్ ఈస్ కార్లోస్ అల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారత మరియు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం చేసుకుంది? ద ఆన్సర్ ఇస్ అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష వారోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 10 వరకు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ ఇస్రో సార్. నెక్స్ట్ క్వశ్చన్, తమ దేశానికి రాకుండా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పై నిషేధం విధించిన దేశం ఏది? ద ఆన్సర్ ఇస్ ఇజ్రాయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఎంవి శ్రేయాన్స్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ పోస్టుల్లో అగ్నివీరులకు ఎంత శాతం కేటాయించారు? ద ఆన్సర్ ఇస్ 15%. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కూల్చివేసిన షా ఆలం స్టేడియం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఇస్ మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు ఎవరికి లభించింది? ద ఆన్సర్ ఇస్ సాహిత్య అకాడమీ కార్యదర్శి కత్తివెంటి శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులను ఈ నెల 14 నుంచి 21 వరకు ఏ పేరుతో నిర్వహించనున్నారు? ద ఆన్సర్ ఇస్ పల్లె పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్.
పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో 4వ ప్లేస్లో ఉంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 5వ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో చేపల పంపిణీ పథకంలో అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్ పేరు ఏమిటి? ద ఆన్సర్ ఇస్ టీ మత్స్య. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఎవరిని నియమించారు? ద ఆన్సర్ ఇస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శరత్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యశాస్త్ర రంగంలో 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతి ఎవరిని వరించింది? ద ఆన్సర్ ఇస్ విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రూకున్. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు, అలాగే ట్రాన్స్క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్రపై పరిశోధనలకు ఈ నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజిక్స్లో 2024 సంవత్సరానికి ఎవరికి నోబెల్ బహుమతి లభించింది? ద ఆన్సర్ ఇస్ జాన్ హోప్ఫీల్డ్ జియోఫ్రీ హీ హింటన్. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. ప్రపంచ ఆకలి సూచి 2024లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ ఈస్ 105వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ 16వ సమ్మిట్ థీమ్? ఆన్సర్ ఈస్ స్ట్రెంథెనింగ్ మల్టీలేటరిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఈస్ నికితా పోర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎంపీ ఘన్శ్యామ్ తివారీ. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజయానికి గాను ఇస్రో చీఫ్ సోమనాథన్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ 2024ను అందుకున్నారు? ఆన్సర్ చంద్రయాన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరిని వరించింది? ఆన్సర్ డారన్ అసముల్గో, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రెబిసన్. నందం రఘువీర్కు కర్మవీర్ చక్ర అవార్డు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుమలూరు చెందిన యువ రైతు నందం రఘువీర్కు గ్లోబల్ స్థాయి కర్మవీర్ చక్ర అవార్డు లభించింది. ఇతను దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తాను సేకరించిన విత్తనాలతో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేశారు. గిరిజన రైతులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ముఖేష్ అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత డైరెక్ట్ ట్యాక్స్ వసూలు అయింది? ఆన్సర్ ఈస్ 11.25 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, T20 ఫార్మాట్లో అత్యధిక సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన జట్టు ఏది? ఆన్సర్ ఈస్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. ఇది జనవరి 28, 2025 నుంచి ఫిబ్రవరి 14, 2025 వరకు నిర్వహించనున్నారు. జాతీయ క్రీడలకు మస్కట్ మౌలిపక్షి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్ సమ్మిట్ అండ్ ఎక్స్పో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఇస్ అమరావతి. ఇది అక్టోబర్ 22, 23న కృష్ణానది ఒడ్డున 5,500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో రాష్ట్ర ఎదుగుదలకు ఈవెంట్ దోహదం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నగయాలంక మండలం గుల్లాల మొదలు. ఇది డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రం నుంచి యాంటీ ట్యాంక్ క్షిపణిలు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణిలతో పాటు ఇతర పరీక్షలు చేపట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేవీ రాడార్ స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండం. శంకుస్థాపన చేసినది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి అయ్యే ఖర్చు 2,500 కోట్లు. ఇది 2027 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున ఎంత అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వేలో తెలిపింది? ఆన్సర్ 1,29,599 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం రైతుల కోసం 2025-26 రబీ మార్కెటింగ్ సీజన్లో ఎన్ని రకాల పంటలకు ఎంఎస్పీని పెంచాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ 6. గోధుమలు, బార్లీ, పెసర్లు, ఆవాలు, శనగలు, కుసుమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ముంబై.
నెక్స్ట్ క్వశ్చన్, క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నిర్మూలించినందుకు రాష్ట్రపతి గారు చేపట్టిన కార్యక్రమం పేరు? ఆన్సర్, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. నిక్షయ్ పోషణ్ యోజన కార్యక్రమం ద్వారా రోగులకు వైద్య ఖర్చులకు రూపాయలు 500 ఇస్తుండగా దాన్ని తాజాగా 1000కి పెంచారు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె పండుగ వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, కృష్ణా జిల్లా కంకిపాడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ అధ్యయనం కోసం ఎవరిని నియమించారు? ఆన్సర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణం చేసినది ఎవరు? ఆన్సర్, నయాబ్ సింగ్ సైని. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ ఆడిట్ బ్యూరోస్ ఆఫ్ సర్టిఫికేట్ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్, హెచ్బి మసాని. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ సేఫ్టీ జాతీయ అంబాసిడర్గా కేంద్ర హోంశాఖ ఎవరిని నియమించింది? ఆన్సర్, రష్మిక మందానా. నెక్స్ట్ క్వశ్చన్, హాల్ ఆఫ్ ది ప్లేయర్ల జాబితాలో ఐసీసీ ఎవరిని చేర్చింది? ఆన్సర్, అలిస్టర్ కుక్ ది విలియర్స్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 17న అంతర్జాతీయ అభిదమ్మ దివస్ వేడుకలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్, న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, వార్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్, జర్నలిస్ట్ బాబ్ వుడ్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను ఇటీవల ఎంత మొత్తం విడుదల చేసింది? ఆన్సర్, 1,78,173 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బద్దలైన న్యాములగిరి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్, కాంగో. నెక్స్ట్ క్వశ్చన్, అన్లీష్డ్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్, బోరిస్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, టెక్స్టైల్ రంగంలో యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు సమర్థ కేంద్రం సమయాన్ని ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్, మార్చ్ 2026. నెక్స్ట్ క్వశ్చన్, భారత వస్త్ర పరిశ్రమ రంగం 2030 నాటికి ఎంతకు చేరుతుందని అంచనా వేయబడింది? ఆన్సర్, $350 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో ఉపజిల్లాలను ఏర్పాటు చేశారు? ఆన్సర్, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ చుట్టూ చైనా ఇటీవల చేపట్టిన విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్, జైంట్ స్వాడ్ 2024B. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ కోసం ప్రపంచ బ్యాంకు ఏ దేశాలతో కలిసి ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీ ఫండ్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్, అమెరికా, జపాన్, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, పరమేశ్ శివమణి. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్లో ప్రారంభించిన అతిథి దేవోభవ 2024 ఎన్నో ఎడిషన్? ఆన్సర్, 2. నెక్స్ట్ క్వశ్చన్, మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్, పింగళి వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే హ్యూమనాయిడ్ రోబోట్ను తయారు చేసినది? ఆన్సర్, చైనాకు చెందిన రోబోట్ ఎరా కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, యూకేలో మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్, నటుడు దారాసింగ్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్, స్వీడన్లో భారత రాయబారిగా నియమితులైనది? ఆన్సర్, నీనా మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ. నెక్స్ట్ క్వశ్చన్, సెండ్ ఆఫ్ సమయంలో 3 నిమిషాలకు మించి హక్ చేసుకోవద్దని ఏ ఎయిర్పోర్ట్ కండిషన్ పెట్టింది? ఆన్సర్, న్యూజిలాండ్లోని డునేడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది? ఆన్సర్, 5,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఇటీవల మొదటి సంతకం దేనిపై పెట్టారు? ఆన్సర్, ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవల కోసం. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక సీతాకోక చిలుక జాతులు కలిగిన రెండో పార్క్గా గుర్తింపు పొందింది? ఆన్సర్, అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఛాంబర్ కామర్స్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది? ఆన్సర్, అభ్యుదయ్ జిందాల్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రమీ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది? ఆన్సర్, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ హరికేన్ ఎక్కడ ప్రభావం చూపింది? ఆన్సర్, క్యూబా. నెక్స్ట్ క్వశ్చన్,
భారత్లో మాల్దీవ్స్ అంబాసిడర్గా నియమితులైనది? ఆన్సర్ ఐషత్ అజీమా. నెక్స్ట్ క్వశ్చన్. WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఉన్న నగరంగా ఉన్నది? ఆన్సర్ లాహోర్, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే ఎత్తైన వెదురు టవర్ ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఎత్తు 140 అడుగులు, దీని బరువు 7400 కిలోలు. దీన్ని వాచ్ టవర్, టెలికాం టవర్, రేడియో టవర్గా ఉపయోగించుకోవచ్చు. రాయ్పూర్కు ఇది 70 కిలోమీటర్ల దూరంలోని ఖతియా గ్రామంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. డెబ్లా చెస్ మాస్టర్స్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ అర్జున్ ఎరిగేసి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పేరుతో జర్మనీ ప్రభుత్వం భారత్పై విజన్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది? ఆన్సర్ ఫోకస్ ఆన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. అమరావతిలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శన ఎన్ని గిన్నిస్ రికార్డును సాధించింది? ఆన్సర్ 5 గిన్నిస్ రికార్డులు. ప్లానెట్ ఫార్మేషన్, అతిపెద్ద బుద్ధ విగ్రహం, అతిపెద్ద విమాన రూపకల్పన, అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్ లోగో. నెక్స్ట్ క్వశ్చన్. కులాల్ సహా ఇతర సర్టిఫికేట్లు, పౌర సేవలు వాట్సాప్లో పొందేలా ఏపీ ప్రభుత్వం ఏ సంస్థతో MOU చేసుకుంది? ఆన్సర్ మోటా. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక మొదటి స్థానం, హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. సాగర్ కవచ పేరుతో ఇండియన్ కోస్ట్ గార్డు సముద్ర భద్రతను బలోపేతం చేయడం కోసం ఎక్కడ విన్యాసం చేపట్టింది? ఆన్సర్ మహారాష్ట్ర, గోవా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ఆన్లైన్ స్కామ్ల గురించి అవగాహన కార్యక్రమం చేపట్టింది? ఆన్సర్ స్కామ్ సే బచో. నెక్స్ట్ క్వశ్చన్. మణిపూర్లో జరిగిన ఆదివాసుల పండగ పేరు? ఆన్సర్ మేరా హౌ చోక్బా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ ఎయిర్పోర్ట్లో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆన్సర్ తిరువనంతపురం. CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేశారు. ఇది గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఏ సంస్థకు అప్పగించింది? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల T20 వరల్డ్ కప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్చరీ వరల్డ్ కప్లో దీపికా కుమారి ఏ మెడల్ని సాధించారు? ఆన్సర్ సిల్వర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండోనేషియా 8వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ప్రబోవో సుబియాంటో. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్రిసా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ హిమాన్షు పాఠక్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ నేపాల్కు చెందిన సామాజిక ప్రచారకురాలు ఉర్మిళా చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్. సకరో అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ మరియా కొరీనా మచాడో, ఎడ్మాండో గొంజలేజ్, వెనిజులా దేశస్థులు. స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వారు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి అవార్డు సత్కరించారు. 16వ బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ కూటమి విశ్వ ప్రగతి, భద్రత కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. బ్రిక్స్ 16వ శివరాత్రి సమావేశం రష్యాలోని కజాన్లో జరిగింది. యుద్ధాలు, ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక వృద్ధికి పరస్పర ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ వివాదాలను దైత్య మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని, శాంతి స్థాపనకు సహకరించడానికి ఇండియా సిద్ధమని పేర్కొంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్యలు జరిగాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అనేవి మన సంబంధాలకు ప్రతిపాదికగా ఉండాలని స్పష్టం చేశారు. బ్రిక్స్లో జాయిన్ అయ్యేందుకు 30కి పైగా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. బ్రిక్స్ విస్తరణలో భాగంగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE చేరగా సౌదీ అరేబియా ఇంకా అధికారికంగా చేరలేదు. తుర్కియే, అజర్బైజాన్, మలేషియా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. భారత్, కజకిస్తాన్ సంయుక్త 8వ సైనిక విన్యాసం ఏ పేరుతో ఎక్కడ నిర్వహించారు?
ఆన్సర్ కజిన్ 2024 ఉత్తరాఖండ్లో. ఇది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 13 వరకు జరిగింది. ఇది సైనిక విన్యాసాలు మొదలైన సంవత్సరం 2016. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024కి భారత్ స్థానం ఎంత? ద ఆన్సర్ ఈస్ 39వ స్థానం. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన దానిలో 1, 2, 3 ప్లేస్లలో స్విట్జర్లాండ్, స్వీడన్, USA నిలిచాయి. గ్లోబల్ యాంటీ కరప్షన్ అలియన్స్లో భారత్ చేరిక. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని ఎదుర్కొనేందుకు 15 మంది సభ్యుల గ్లోబ్ ఈ స్టీరింగ్ కమిటీని భారత్ ఎన్నికైంది. కమిటీ సభ్యునిగా భారత్ ప్రపంచ అవినీతిని వ్యతిరేక అజెండాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సౌత్ కొరియా ప్రదర్శించిన అత్యంత విధ్వంసకర క్షిపణి పేరేమిటి? ఆన్సర్ హ్యూన్మో 5 బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం ఆవుని రాజమాతగా ప్రకటించింది? ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం దేశంలో మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు? ద ఆన్సర్ ఇస్ కేరళ, కున్నూర్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఎంపికైన ఉత్తమ టూరిస్టుగా గ్రామాలు. సోమశీల, నిర్మల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1,00,000 మంది విద్యార్థుల్ని పర్యాటక, ఆర్ట్స్, క్రాఫ్ట్, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు? ద ఆన్సర్ ఇస్ తెలంగాణ దర్శిని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట సంక్షేమ పథకాలను అనుసంధానం చేయడం కోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అస్సాంకు చెందిన ఎన్ని ఉత్పత్తులకు GI ట్యాగ్ లభించింది? ద ఆన్సర్ ఇస్ 8 గిరిజన ఉత్పత్తులకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ క్రికెటర్ 27,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు? ద ఆన్సర్ ఇస్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ICC నెంబర్ 1 బౌలర్గా ఎవరు చేరుకున్నారు? ద ఆన్సర్ ఇస్ బుమ్రా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది ఎవరు? ద ఆన్సర్ ఇస్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ద ఆన్సర్ ఇస్ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్, నాటో ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ద ఆన్సర్ ఇస్ మార్క్ రూట్. నెక్స్ట్ క్వశ్చన్, మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ద ఆన్సర్ ఇస్ క్లాండియా షిన్బామ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఇప్పటి వరకు ప్రాచీన భాష హోదాను ఎన్ని భాషలు పొందాయి? 11 భాషలు.